హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రా 415 డిఐ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. చాలా మంది అయితే వెహికల్ కావాలన్నా మాకు మహీంద్రాలో మంచి వెహికల్ అంటూ చూడు అని అయితే అడుగుతున్నారు, కాబట్టి నేను ఈ యొక్క లొకేషన్ అయితే తీసుకొచ్చాను. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మహీంద్రా 415 డిఐ బండి అనమాట. మోడల్ చూసుకుంటే 2018 మోడల్. ఆల్మోస్ట్ మనకి ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది. 5 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు, ఇంజిన్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాగే వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 2950 గంటలు అయితే తిరిగింది. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. 5 సంవత్సరాలు గాను 2003 ఆల్మోస్ట్ 300 వేసుకోండి, 3000 కిలోమీటర్లు అయితే తిరిగిందని అయితే అనుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ అయితే 100%లో 99% అయితే ఉందన్నమాట. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే ఎవరికైనా ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే మనకి 3,45,000 అయితే చెప్తున్నారన్నమాట. వన్ అనేది ఈ 3,45,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా వెళ్ళి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది అనమాట. ఇది పక్కా అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అంటే ఈ అమౌంట్లో కొంత అమౌంట్ మీరు మాట్లాడుకునే దాంట్లో ఎంతైతే మాట్లాడుకుంటారో, అలాగే ఓనర్ చెప్పే అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఫైనల్గా దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అంటే మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది అన్నమయ్య డిస్టిక్, తిరుపతి పక్కన పీలేరు అనే మండలంలో అయితే ఉందన్నమాట. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ అంటే తిరుపతి అనమాట. తిరుపతి డిస్టిక్ జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలోనే, 5 కిలోమీటర్ల దూరంలోనే పీలేరు అనే మండలం అయితే ఉంటుందన్నమాట. అంటే విలేజ్ కానీ మండలం కానీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి అన్నమయ్య డిస్టిక్, తిరుపతి పక్కన పీలేరు అనే మండలం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మండలంలో వెహికల్ అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడాలనుకున్న వాళ్ళు తిరుపతి ఏదైతే తిరుపతి డిస్టిక్ ఉందో అన్నమయ్య డిస్టిక్, ఈ అన్నమయ్య డిస్టిక్లో ఉన్న విలేజ్ నుంచి కానీ, మండలం కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఎవరైనా వెహికల్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నా సరే, ఇక్కడ స్క్రీన్ మీద కాకుండా కింద టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. కింద టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి అయితే ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోండి. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి నా నెంబర్ అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. నా నెంబర్ ఎందుకంటే మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా సరే అమ్మాలి అనుకున్నప్పుడు నాకు పంపించడానికి ఆ యొక్క నెంబర్ అనేది పెట్టే అనమాట. మీరు ఎవరైనా సరే ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపించండి. ఈ విధంగా వెహికల్ గురించి మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకునేది, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్స్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అన్నమాట సెకండ్ హ్యాండ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా